ప్రతి వీకెండ్ నాగార్జున గారు వచ్చేసి ఏదో అడిగేస్తారు కడిగేస్తారు అని మనం ఊహించుకోవడం తప్పితే అక్కడ ఏమీ ఉండదన్నమాట. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అనే పదం అంత తప్పు అని ఫీల్ అవుతున్నప్పుడు మరి నీ బిహేవియర్ నువ్వు చూసుకో అనే వర్డ్ మాత్రం కరెక్ట్ కాదా? నిన్న జరిగిన గొడవలో తనూజ వర్సెస్ దివ్యలో ఎవరిది తప్పు ఏంటి, అది జస్టిఫికేషన్ జరిగిందా లేదా విత్ ప్రూఫ్స్ తో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అండ్ కెప్టెన్సీ టాస్క్ ఎవరు విన్ అయ్యారు, ఏం జరిగింది, ఇంకా ఎవరెవరు ఫ్యామిలీస్ వచ్చారు ఏంటి అనేది మొత్తం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఎవరన్నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇంకా ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి కెప్టెన్సీ టాస్క్ తో స్టార్ట్ అయిందనమాట. ఏంటి అంటే స్వింగ్ లాగా ఆ బాల్ ని అక్కడ వేసేసి దాన్ని డ్రాగ్ చేసి లాగేస్తే అక్కడ నుంచి 6 లాగా ఏవో పడతాయి అనమాట. రౌండ్ గా సింబల్స్ ఇచ్చారు, స్టెప్స్ లాగా ఇచ్చారు. ఆ స్టెప్స్ మీద కరెక్ట్ సింబల్ గా ఏది ఉందో దాన్ని పెట్టి ఫిల్ చేసేసి స్టెప్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళి పైకి ఎక్కాక కెప్టెన్సీ ఇది పట్టుకొని ఎవరు ఇది ఫస్ట్ వెళ్తారో వాళ్ళు విన్నర్ అనమాట. తనూజ ఈ గేమ్ కి సంచాలక్. కెప్టెన్సీ టాస్క్ కూడా కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని అడుగుల దూరం అన్నట్లు పెట్టారు. ఓకే, బాల్ వేసి కిందకి వచ్చాక అందులో ఫిట్ చెయ్యాలి కాబట్టి ఫస్టే సుమన్ అన్న అయితే ఈ టాస్క్ లో గట్టిగా ఆడాడు. ఎందుకంటే అవి వెళ్ళి అక్కడ తీసుకొని మళ్ళీ వచ్చి ఫిట్ అయిందా లేదా చూసుకొని అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావాలి. సుమన్ అన్న కొంచెం అది టఫే, బట్ స్టిల్ చాలా బాగా కంప్లీట్ చేశాడు. ఫస్ట్ ఆయనే బాల్ వేసి డ్రాగ్ చేశాడు, ఫిట్ చేయడము మొత్తం. ఈ టాస్క్ లో నాకు అనిపించింది ఏంటంటే పక్కన వాళ్ళ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది చెప్పండి. అంటే టాస్క్ జరిగే టైంలో ఎక్కువ సుమనన్న అది కరెక్ట్ ఇది చూసుకో అని చెప్పడం ఓకే, కాకపోతే ఎక్కువ చెప్పడం ఎక్కువ ఇది చేయడం వల్ల వాళ్ళు కూడా పాపం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఫైనల్ గా పెట్టేశాడు, పైనది ఫిట్ అవ్వలేదు. తనూజాన్ అక్కడ అడిగాడు కూడా ఓకే అనేసి అంటే ఓకే వెళ్ళండి అనేసి చెప్పింది తనూజ. ఇంకా ఫైనల్ గా పాపం సుమనన్న వెళ్ళేసి ఫ్లాగ్ పట్టుకొని నిల్చున్నాడు. ఇంకా రీతూది అవ్వలేదు. ఫైనల్ గా రీతూది అయ్యింది. అయిపోయిన తర్వాత అక్కడ ఏంటి అంటే సుమన్ గారిది కరెక్ట్ గా ఫిట్ అవ్వలేదు అనేసి మళ్ళీ దాన్ని ఏదో ఇటు పెట్టి చూశారు. సంజన గారు ఇటే కరెక్ట్ అనేసి ఫిట్ చేసి చూశారు. డెమాన్ పవన్ ఏమో అది ఇంకా కరెక్ట్ గా ఫిట్ అవ్వలేదు అనేసి ఆర్గ్యూ చేశాడు. ఎందుకంటే రీతూని కెప్టెన్ చేయాలి కదా. రీతు కూడా ఏంటంటే అలా ఎలా అది కరెక్ట్ గా ఫిట్ అవ్వలేదు, నాది ఫిట్ అయింది కదా, అందరూ ఒకరికే సపోర్ట్ చేస్తున్నారు అనేసి అలా చేస్తే ఎలాగా అనేసి ఆర్గ్యుమెంట్ కి దిగింది. ఇంకా డెమోన్ మాట్లాడుతుంటే కూడా ఎపిసోడ్ లో చూపించలేదు కానీ డెమోన్ కి తనూజకు కూడా అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అనమాట. నువ్వెందుకు మాట్లాడుతున్నావు మధ్యలో వచ్చి అనేసి అడిగితే అందరూ మాట్లాడుతున్నారు కదా నేనే కాదు కదా అనేసి డెమోన్ ఆర్గ్యూ చేస్తాడు. బట్ స్టిల్ ఓకే, సంచాలక్ డెసిషన్ ఫైనల్ కాబట్టి వీళ్ళందరు చెప్తున్నా కూడా ఇంకా సంచాలక్ డెసిషన్ ఏంటి అంటే సుమన్ అన్న సారీ అని చెప్పేసి రీతుకి విన్నర్ అని చెప్పేస్తుంది అనమాట. అక్కడ ఏంటి అంటే సుమన్ అన్నకి టైం ఉంది చెప్తున్నారు. 1 minute రీతు వచ్చాక కూడా 1 minute టైం ఉంది కదా, బట్ ఎందుకు అనేసి అంటే దివ్య కూడా అక్కడ ఆర్గ్యూ చేస్తుంది. దివ్య 1 minute టైం ఉంది కదా ముందే చెప్పుండొచ్చు కదా అంటే తనూజ అక్కడ ఆర్ యూ క్రేజీ అనేసి మాట్లాడుతుంది. ఈ మాటలు ఏమి నాగార్జున గారికి కనిపించవు, ఎవరికి కనిపించవు అనమాట. ఓన్లీ దివ్య మాట్లాడింది, దివ్య పొసెసివ్నెస్ చూపించింది, అది మాత్రమే కనిపిస్తుంది. తనూజ ఏం మాట్లాడినా అది కరెక్టే. ఓకే, ఈ విషయానికి ఈ బిహేవియర్ వర్డ్ దీని గురించి నెక్స్ట్ మాట్లాడదాం, నెక్స్ట్ వచ్చే దాంట్లో టాపిక్ లో. అయితే ఓకే, ఫైనల్ గా ఇంకేంటి అంటే రీతు కెప్టెన్ అయిందనమాట. సంచాలక్ డిసైడ్ చేసేసారు. సంజన గారు మామూలుగా చెప్తున్నారు, ఇంకా రీతు కూడా అదేంటి అది మీరు అయిపోయాక కూడా ఎందుకు వాదిస్తున్నారు, కావాలనే వాదిస్తున్నారు అది ఇది అని రీతు ఆర్గ్యూ చేస్తుంది. సంజన గారు ఏంటి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను, నేనేమి సంచాలక్ డెసిషన్ రాంగ్ అనలేదు, గొడవకి అవ్వలేదు, నేను అక్కడ ఏమి ఆర్గ్యుమెంట్ చేయలేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పుకుంటున్నాను అని సంజన గారు అంటారు. సో రీతు ఏంటంటే ఇంకా అది ఇది అని అరుచుకుంటూ వెళ్ళి కూర్చుంటది. తనూజ ఏమో నాకు టైం కావాలి, స్పేస్ కావాలి, దయచేసి ఆర్గ్యూ చేయకండి, అరవకండి అనేసి అంటుంది. ఓకే, ఇక్కడ అయిపోయింది. ఫైనల్ గా రీతు కెప్టెన్ అయిపోయింది అనమాట. ఇంకా మామూలుగా కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. దివ్య చెప్తుంది బర్నీ గారికి, నేను బయటకు వెళ్ళినా కూడా నేను చాలా హ్యాపీగా స్ట్రాంగ్ గా ఉంటాను, మీరు నేను వెళ్ళిపోయినా కూడా గేమ్ స్ట్రాంగ్ గా ఆడండి, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అంటే తనకి ఎక్కడో కొడుతుంది అనమాట. నేను ఎలిమినేట్ అంటే తను ఎలిమినేట్ అవుతుంది అనే ఫీలింగ్ తనకు కొట్టి చెప్తుంది అనమాట. ప్లస్ అక్కడ ఒక మాట అంటుంది, అంటే
నేను లైఫ్ లో ఇంకా ఈ షో నుంచి వెళ్ళిపోయాక తన ముఖం చూడను. ఎందుకు అంటే ఒక మనిషి వద్దనుకుంటున్నా వాళ్ళు వెనకబడుతున్నారు అలాంటి కొన్ని వర్డ్స్ యూజ్ చేసింది, అది నాకు చాలా హర్ట్ఫుల్ గా అనిపించింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాల్యూ లేని దగ్గర బేసిక్ రెస్పెక్ట్ లేని ఇవ్వని వాళ్ళతో నాకు ఉండాల్సిన అవసరం లేదు అని తన బాధ ఏదో తను ఎక్స్ప్రెస్ చేసుకుంటుంది, అయిపోతుంది. ఇంకా నాగార్జున గారు ఎంటర్ అయిపోయారు అనమాట. నాగార్జున గారు తెలుసు కదా, ఆడియన్స్ తో కాసేపు ఇంటరాక్షన్, ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అది ఇది అని అడుగుతారు. తనుజ ఫ్యాన్స్ కూడా వచ్చున్నారు అనమాట ఈ రోజు. ఫైనల్ గా ఇంకా హౌస్ లోకి వెళ్ళగానే కెప్టెన్ అయిన రీతు పాపం అక్కడ సంజన గారిని తీసుకెళ్ళడానికి వెళ్ళింది అనమాట. ఓకే, ఫైనల్ గా రీతుని కెప్టెన్ అయినందుకు అప్రిషియేట్ చేస్తారు. ఇదంతా పక్కన పెట్టండి, మీకు కెప్టెన్సీ టాస్క్ లో సంచాలక్ గా తనూజ అక్కడ క్లియర్ గా చెప్పింది, పెట్టేశాక వెళ్ళండి అనేసి. ఫిట్ అవ్వలేదు చూసుకోవాలి అని చెప్పాలి కదా. ఇన్ కేస్ అదే ప్లేస్ లో తనూజ ఉండుండి సంచాలక్ చెప్పకుండా ఉండింటే తనూజ ఇలాగే రియాక్ట్ అయి ఉంటుందా? అంటే వదిలేసి ఉంటుందా? చెప్పలేదు అనేసి ఆర్గ్యూ చేస్తుంది, ఏడుస్తుంది, రచ్చ చేస్తుంది, అలుగుతుంది. తను చేస్తే కరెక్ట్. ఇటు వాళ్ళు ఎవరైనా స్టాండ్ తీసుకొని మాట్లాడితే అంటే ఇంకా రీతుకి ఏదో సపోర్ట్ చేయకుండా అందరూ సుమనన్నకే సపోర్ట్ చేస్తున్నట్లు కాదు కదా. సంచాలక్గా ఇప్పుడు దీని గురించి అసలు నాగార్జున గారు ఏమైనా మాట్లాడతారు అనుకుంటే కూడా అసలు ఏమీ మాట్లాడలేదు. అక్కడ వెళ్ళండి అనేసి చెప్పారు. చెప్పినప్పుడు అట్లీస్ట్ క్వశ్చన్ అన్నా చేయాలి కదా. అక్కడ ఎక్కడ దాని టాపికే రాలేదన్నమాట ఈ రోజు ఎపిసోడ్ లో. ఓకే, ఇంకా రీతుని అప్రిషియేట్ చేశారు, సుమన్ అన్నని టఫ్ ఫైట్ ఇచ్చారు అనేసి జస్ట్ అప్రిషియేట్ చేశారు అంతే తప్పితే ఫైనల్ గా ఆయనకి ఇమ్యూనిటీ రాలేదు కదా. అంత కష్టపడి ఆడి కూడా టైం ఉండి కూడా లూజ్ అయిపోయారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ రోజు నిన్న జరిగిన డిస్కషన్ ఇది ఏదైతే ఉందో, దివ్య స్టాండ్ తీసుకుంది, ఇమాన్యువల్ కూడా కొన్ని పాయింట్స్ కరెక్ట్ గా పెట్టాడు. అంటే ఏంటంటే బ్రెయిన్లెస్ గా ఎవరు ఆడట్లేదు, అలా ఆడితే టాప్ 9 వరకు రారు అనేసి కూడా అన్నాడు. అదంతా బాగా అనిపించింది. కానీ ఈ రోజుకి మళ్ళీ అన్ని మారిపోయాయి అనమాట. ఏంటంటే నాగార్జున గారు ఇంకా బర్నీ గారిని అడిగారు అనమాట, నిన్న జరిగిన డిస్కషన్ లో ఎవరు ఇది అంటే దివ్యాదే కరెక్ట్ సార్, అట్లీస్ట్ బర్నీ గారన్నా ఈరోజు స్టాండ్ తీసుకొని కరెక్ట్ గా చెప్పారనమాట. తను మామూలుగా ఇమ్యూనిటీ ఉందని చెప్పింది, బట్ దాన్ని పర్సనల్ గా తీసుకొని ఆర్గ్యుమెంట్ తనుజ స్టార్ట్ చేసింది. సో దివ్యాదే కరెక్ట్ ఆర్గ్యుమెంట్ అని చెప్పాడు. ఇమాన్యువల్ అడిగితే నేను నిజంగా ఇమాన్యువల్ డెసిషన్ షాక్ అయ్యా. తనుజాదే అని చెప్తాడు అనుకున్నా, కానీ మరి ఏమనుకున్నాడో, ఇమాన్యువల్ ఇంకా సేఫ్ జోన్ లోనే ఉండాలనుకుంటున్నాడేమో తెలియదు. కానీ దివ్య సార్ ఎందుకంటే ఎక్కడో మాటలు వదిలేసింది అనిపించింది. వాయిస్ రైజ్ చేయడము, దాన్ని ప్రొలాంగ్ చేయడము, నేను గేమ్ మధ్యలో కూడా ఆర్గ్యుమెంట్ మధ్యలో కూడా దివ్య అని అరిచాను, బట్ స్టిల్ తను కంటిన్యూ చేసింది. సో దివ్యాదే తప్పు అనిపించింది అని చెప్పాడు. నిన్న జరిగిన డిస్కషన్ కి అసలు దివ్యాది తప్పన్నట్లు ఎక్కడ ఇమాన్యువల్ మాట్లాడినట్లు కనిపించలే. తనుజాది తప్పన్నట్లే ఉంది నిన్న కాన్వర్జేషన్ లో. మరి ఈ రోజుకి దివ్య తప్పు ఎలా అయిపోయింది? అండ్ నిన్న ఇమాన్యువల్ సంజన గారి విషయంలో స్టాండ్ తీసుకోకపోవడం కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆవిడైతే అర్థం చేసుకుంటారు, మళ్ళీ మూవ్ ఆన్ అయిపోయి మంచిగా ఉంటారు అనేసి ఎప్పుడూ ఆవిడకి ఇదే చేయడం తప్పితే ఆవిడ నుంచి సపోర్ట్ పొందారు. కానీ ఆవిడకి స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో మాత్రం తీసుకోలేదు. నాకైతే నిన్న నిజంగా బాధ అనిపించిందండి సంజన గారి విషయంలో. మీకు ఎంతమందికి అనిపించింది చెప్పండి. సంజన గారు ఎప్పుడు ఇమాన్యువల్ ఉన్నా కూడా ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు, ఇమాన్యువల్ కే సపోర్ట్ చేసింది. అంటే ఎదుటి వాళ్ళు హర్ట్ అయినా కూడా రీతు కూడా అడిగింది, ఆల్రెడీ ఇమాన్యువల్ కెప్టెన్ అయ్యాడు కదా, నాకు చేస్తా అన్నారు కదా అంటే నేను ఇమాన్యువల్ ఉంటే ఇమాన్యువల్ కే చేస్తా అని స్టాండ్ తీసుకొని మాట్లాడారు. కానీ నిన్న ఇమాన్యువల్ అలా మాట్లాడలేదు. ఓకే, ఇంక ఇమాన్యువల్ కూడా దివ్యాదే తప్పని చెప్పాడు. డెమోన్ అడిగితే ఫస్ట్ డెమోన్ ఏంటంటే అంటే తనుజాదే తప్పు, బికాస్ ఆ మాటలు వదిలేయడము అలా పర్సనల్ కి వెళ్ళేసరికి దివ్య తర్వాత వాయిస్ రేజ్ అయింది, ఫ్లేర్ అప్ అయ్యి అని చెప్పాడు. అక్కడ వరకు బానే ఉంది. వీడియో ప్లే చేశాక మళ్ళీ ఏంటి అంటే వీడియో ప్లే చేసిన తర్వాత డెసిషన్ చేంజ్ చేసుకున్నాడు అనమాట. దివ్యాదే తప్పు, ఎందుకంటే మొన్న కూడా ఆయింట్మెంట్ గొడవ జరిగింది, సో దాన్నే క్యారీ చేసినట్లు అనిపించి తనుజ పర్సనల్ అనింది అనేసి. అంటే ఇక్కడ డెమోన్ కూడా ఏంటంటే అజంప్షన్స్ అనమాట, వీళ్ళందరివి అజంప్షన్స్. దాని వల్లే దివ్య పర్సనల్ తీసుకుంటుంది, పర్సనల్ తీసుకొనే చేస్తుంది అది ఇది అనేసి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, నాగార్జున గారు కూడా ఏంటంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం, ఆ వర్డ్ తప్పు కాదా అనేసి క్వశ్చన్ చేశారు. వీడియో క్లియర్ గా చూస్తే తనుజ ఫస్ట్ నీ బిహేవియర్ అన్న వర్డ్ యూజ్ చేశాకే దివ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, బిహేవియర్ ఏంటి
అని క్వశ్చన్ చేసింది. ఇక్కడ బిహేవియర్ తప్పు కాదు కదా. మరి తనూజానే మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఒకసారి బిహేవియర్ అన్నారని ఐ థింక్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో, దానికి ఇంత పెద్ద రచ్చ చేశారు, వీకెండ్ లో మాట్లాడారు, దాని పెద్ద ఇష్యూగా కన్సిడర్ చేశారు. ఆ వర్డే పెద్ద తప్పు వర్డ్ అన్నప్పుడు, మరి ఇప్పుడు తనూజ యూజ్ చేసినప్పుడు ఆ వర్డ్ అది తప్పు కాదా? నీ బిహేవియర్ అన్నప్పుడు అది ఖచ్చితంగా నెగటివ్ గానే వెళ్తది. నాకైతే నెగటివ్ గానే అనిపించిందండి. కానీ దివ్య తర్వాత ఆ బిహేవియర్ అన్న మాట అన్నాక పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, అక్కడికే దివ్య యాక్సెప్ట్ చేసింది, ఓకే నేను ఆ వర్డ్ యూజ్ చేసి ఉండకపోయిండాల్సింది అనేసి. మరి బిహేవియర్ అనే వర్డ్ గురించి ఎందుకు మాట్లాడలేదు నాగార్జున గారు? హౌస్ మేట్స్ ఎవరు మాట్లాడలేదు, నాగార్జున గారు మాట్లాడలేదు. అంటే ఇదేంటి, తనూజ ఏది మాట్లాడినా కూడా ఏదో ఫ్లేర్ అప్ అయి కోపంలో మాట్లాడింది. మరి ఎదుటి వాళ్ళు ఏది మాట్లాడినా పర్సనల్ గా మాట్లాడినట్లే, తనూజ అది మాత్రం పర్సనల్ గా మాట్లాడినట్టు కాదు, ఫ్లేర్ అప్ అయి మాట్లాడినట్లు. ఓకే, ఇది బిహేవియర్ వర్డ్ కూడా తీసేద్దాము. తర్వాత ఏంటి, వీడియో చూసాక డెమోన్ కూడా ఏంటంటే ఇంకా దివ్యాదే తప్పన్నట్లు చెప్పాడు, అయిపోయింది. నాగార్జున గారు అడిగిన క్వశ్చన్ ఏంటి, మరి దెబ్బ తగిలింది ఆ వీక్ లో, తర్వాత నువ్వు కూడా మసాజ్ చేయించుకున్నావు కదా అంటే, దివ్య చెప్పింది అప్పటికి ఆయన తగ్గింది అన్నాడు సార్, ఆ రోజే పెయిన్ అన్నాడు, అందుకనే నేను అడిగాను అనేసి. ఆ రోజు దివ్య అడిగింది నాకు నచ్చలేదు. ఇప్పుడు మసాజ్ చేస్తున్నాడు, ఆయనకు తెలుసు ఆయన పెయిన్ ఎంత ఉంది, ఆయన చేయగలడా లేదా అనేసి. ఇలా అడిగే దివ్య కరెక్ట్ పాయింట్స్ పెట్టినా కూడా ఇలాంటి విషయాల వల్ల నిజంగా తనని నెగిటివ్ గా పోర్ట్రే చేసేస్తున్నారు అనమాట. అంటే ప్రతిదీ బర్నీ గారి కోసమే చేస్తది, ప్రతిదీ ఇదే అన్నట్లు ఈ గొడవలు చేయడం గాని ఇవంతా అలాగే దివ్య మీద పోర్ట్రే అయ్యి, దివ్య దీని వల్లే సగం నెగిటివ్ అయింది. అంటే గేమ్ పక్కకి వెళ్ళిపోయింది, ఈ పొసెసివ్నెస్, ఈ బాండింగ్ వల్లే ఆవిడ నెగిటివ్ అయిపోయింది అనమాట. ఈ బాండింగ్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఎవరయ్యారా అంటే దివ్యానే 100% బాగా ఎఫెక్ట్ అయింది. బర్నీ గారు ఏంటంటే అటు ఇటు కాకుండా నలిగిపోతున్నారు. దివ్య చెప్పింది, ఇంకా బర్నీ గారిని అడిగితే కూడా అవును సార్ ఆ రోజు నొప్పి ఉంది, నాకు నమ్నెస్ కూడా ఉన్నింది, తగ్గింది అని చెప్పాను, అండ్ నేను థంబ్నెయిల్ తో పూసాను, ఇద్దరం ఒకేసారి వెళ్ళాం డాక్టర్ దగ్గరికి, వచ్చేటప్పుడు నేను చెప్పాను నాకు తెలుసు ఎలా మసాజ్ చేయలేదు అనేసి, సో నేను థంబ్ ఫింగర్ తో రాశాను అని చెప్పి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరిగిందని చెప్పారనమాట. ఓకే, ఇంకా వీళ్ళది ఏంటంటే కొనసాగుతూనే ఉంటది. ఎలాగైతే ఏమి ఆపరేషన్ దివ్యాన్ని సక్సెస్ఫుల్ చేయబోతున్నారు కాబట్టి ఇంకా మేబీ ఇంకన్నా స్టాప్ అవుతుందేమో చూడాలి. మరి ఇది ఒక పక్కన ఉంటే, ఇక్కడ నాగార్జున గారు బిహేవియర్ గురించి ఏమీ మాట్లాడలేదు. ఫైనల్ గా ఒక మాట అయితే అన్నారనమాట, ఏంటంటే కెప్టెన్ అవ్వగానే కళ్ళు నెత్తికెక్కాయా పొగరు తలకెక్కిందా అన్నట్లు క్వశ్చన్ చేశారు. ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ స్టాండ్ తీసుకొని మాట్లాడాలి, బట్ స్టిల్ ఏం చెప్పాలో అర్థం కాలేదు. పో అది ఇది అంటావా అని అడిగిన దానికి నిన్న ఏ టోన్ లో మాట్లాడారో ఇప్పుడు ఏంటంటే నాకు ఏం చెప్పాలో అలా తను మాట్లాడుతుంటే అర్థం కాక పో అన్నాను, ఆ సిచ్యువేషన్ లో ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదని చాలా ఇన్నోసెంట్ గా ఇప్పుడు చెప్పేస్తారు. కానీ నిన్న అన్న మాటలన్నీ మర్చిపోవాలన్నమాట. ఇంకొకటి అడిగారు, అసలు ఎందుకు బర్నీని లాగావు, ఎస్పెషల్లీ నువ్వే అనేసి తనూజ అని చెప్పారు. ఎందుకంటే అక్కడ క్లియర్ గా బర్నీ గారి టాపిక్ తెచ్చింది తనూజానే, క్లియర్ కట్ గా. ఇన్ని రోజులు వద్దు ఆ టాపిక్ డ్రాగ్ చెయ్యొద్దనే చెప్తున్నారు, కానీ మళ్ళీ బర్నీ గారిని లాగారు. ఇప్పుడు తనూజ అజంప్షన్ ఏంటి అంటే ఆయింట్మెంట్ విషయంలో అలా తను నెగటివ్ గా పెట్టుకుంది, తర్వాత నేను మాట్లాడినా కూడా లేదు, అదే క్యారీ చేస్తా ఉంది అనేసి నాకు అనిపించి నెక్స్ట్ డే ఇంకా నా పేరు తీసేసరికి నేను తీసుకోలేకపోయాను. మరి ఇది అజంప్షనే కదా. తను చెప్పింది బ్యాక్ టు బ్యాక్ ఇమ్యూనిటీ ఎందుకు అని తీసేసింది తప్పితే నిన్న ఆయింట్మెంట్ గురించో ఇంకోటో కాదు. ఒకవేళ అదే అయినా కూడా అక్కడ డిఫెండ్ చేసుకోవడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇండివిజువల్ టాస్క్ ఆడి గెలిచాను, నాకు ఛాన్స్ ఎందుకు ఇవ్వరు, బ్యాక్ టు బ్యాక్ అయితే అవ్వకూడదా అని ఈ పాయింట్స్ మీద చేసుకోవచ్చు. కానీ ఇక్కడ తనూజానే దివ్య పైకి పర్సనల్ గా వెళ్ళింది, అది క్లియర్ గా తెలుస్తుంది. కానీ అక్కడ యాక్సెప్ట్ చేయరు, నాగార్జున గారు క్వశ్చన్ చేయరు. ఆ సిచ్యువేషన్ మైండ్ లో పెట్టుకొని ఫ్లేర్ అప్ అయ్యావా అని కూడా నాగార్జున గారు అడిగారు. ఓకే అవును సార్ నాకు అదే ఉనింది, ఎందుకంటే బర్నీ గారు నా దగ్గరకు వచ్చినా రాకూడదు, ప్లస్ నాతో మాట్లాడినా నాకు అలాగే ఉంటుంది, నాకు అదే అనిపిస్తుంది అనేసి తను ఫీల్ అయింది. నేను చెప్పాను కూడా బర్నీ గారికి నా దగ్గరకు రాకండి, తను ఫీల్ అవుతుందని కూడా చెప్పాను. బర్నీ గారిని అడిగితే రావద్దని కాదు సార్, కాకపోతే తను అలా అనుకుంటుంది అని అయితే తనూజ నాకు చెప్పింది, నేను అలా ఏం లేదు అని కూడా చెప్పాను అని చెప్పారు.
నాగార్జున గారు ఇక్కడ ఒక మాట అన్నారు, ఏంటంటే మీ పాయింట్ మీరు పెట్టుకోండి, బట్ ఏదైనా కూడా కామ్ గా కూల్ గా మాట్లాడుకోండి అని చెప్పారు. కాకపోతే వదిలేసిన వర్డ్స్ గురించి ఏం మాట్లాడాలి అంటే దివ్య అని అన్నారులేండి, వర్డ్స్ వదిలేశారనేసి దివ్య సారీ చెప్పింది, అయిపోయింది. ఇక్కడ బెస్ట్ హింట్ తనుజాకి ఏంటి అంటే, ఈ హింట్ ఎందుకు ఇచ్చారు అంటే నిన్నటి ఎపిసోడ్ లో ఏదో ఇంకా అందరూ తనుజ ఫ్యాన్స్ కాదు కదా, కొంతమంది గేమ్ చూసి ప్రతిదీ అన్నట్లు అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది ఈ పాయింట్. ఏంటంటే కరెక్ట్ చేసుకోకపోతే నష్టపోయేది నువ్వే, పాతాళానికి వెళ్తావు, ఒక్క ఎపిసోడ్ చాలు అన్నట్లు హింట్ ఇచ్చారనమాట. అక్కడ తన మిస్టేక్ ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకో అన్నట్లు ఇండైరెక్ట్ గా చెప్పారు, డైరెక్ట్ గా క్వశ్చన్ చేయకుండా. ఓకే, తనుజకి బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాం. దివ్య వచ్చేసి నాకు అక్కడ ఎవరికి రాసినా ప్రాబ్లం లేదు సార్, ఆయన పెయిన్ వల్ల నేను అలా అడిగాను తప్పితే ఏం లేదు అనేసి చెప్పారు. ఇంకా నాగార్జున గారు ఏంటంటే, అంటే పర్సనల్ రీజన్స్ ని డ్రాగ్ చేయొద్దు అది ఇది అంటే, దివ్య ఇక్కడ కరెక్ట్ పాయింట్ రైజ్ చేసింది. సార్ ఒకవేళ నేను పర్సనల్ రీజన్ చేశాను అంటే 6 votes ఎలా పడతాయి? అది నా వల్లనే కాదు కదా, నేను స్టార్ట్ చేసింది కాదు కదా, ఎవరి రీజన్స్ వాళ్ళు చెప్పారు, సో నేను కూడా అలాగే రీజన్ చెప్పాను. ఇక్కడ ఏంటి మళ్ళీ దానికి ఏం చెప్పారు, తప్పు నీ వల్లే స్టార్ట్ అయింది, ఫ్లేర్ అప్ అయింది, మాట జారితే ఆట జారిపోతుంది, చూసుకోండి అని నాగార్జున గారు సజెషన్ అనమాట. ఓకే, ఇంకా ఇది ఎంత డిస్కస్ చేసినా డిస్కషన్ అవుతూనే ఉంటుంది తప్పితే దీనికి ఒక ఎండ్ పాయింట్ అనేది పడదనమాట. సో నెక్స్ట్ టాస్క్ లేకి వెళ్తే, టాస్క్ ఏం లేదు, ఈరోజు వీకెండ్ కాబట్టి ఫన్ ఎపిసోడ్ అన్ని జరుగుతాయి కాబట్టి వీళ్ళ డిస్కషన్స్ అయిపోయాయి. సో వాయిస్ నోట్ అనేది ఒకటి ప్లే చేస్తారు, అది ఎవరిది అని ఎవరు నాగార్జున గారు ఎవరి పేరు చెప్తారో వాళ్ళు లేచి ఐడెంటిఫై చేస్తే పర్టికులర్ ఆ హౌస్ మేట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనే వాళ్ళు స్టేజ్ పైకి వస్తారనమాట. ఫస్టే వాయిస్ వస్తుంది, వాయిస్ రాగానే ఇంకా నాగార్జున గారి పేరు చెప్పకముందే బర్నీ గారు లేచేసి అమ్మ అనేసి అంటారు. ఇంకేంటంటే ఇది క్యాన్సిల్ చేసేస్తాము బికాస్ నేను ఇంకా నేమ్ చెప్పలేదని అటు ఇటు ఆట పట్టించి మళ్ళీ ఛాన్స్ ఇస్తారు, అంటే గెస్ట్ చేయండి అని మళ్ళీ ఆప్షన్ ఇస్తారనమాట. సుమనన్నని అడుగుతారు, ఇంకా తెలుసు కదా ఆల్రెడీ బర్నీ గారి మదర్ అంటే. సో ఇప్పుడు రివీల్ అవుతుంది అనమాట, ఏంటి అంటే నాగార్జున గారు చెప్తారు బర్నీ గారు వాళ్ళ అమ్మ అండ్ బర్నీ గారి గురువు గారు అనేసి. ఫస్ట్ బర్నీ గారు ఎంటర్ అయినప్పుడు కూడా చూసాము, లాకెట్ లో అమ్మ అండ్ గురువు గారు ఉన్నారు. మనకు అందరికి తెలుసు గురువు గారు అంటే నాగబాబు గారే అనేసి. సో విజయలక్ష్మి గారు అండ్ గురువు గారు నాగబాబు గారు స్టేజ్ పైకి వచ్చారనమాట. వాళ్ళ మదర్ చాలా అంటే కొంచెం పెద్ద ఆవిడ, చాలా క్యూట్ గా చాలా బాగా చెప్పారు, బాగా ఆడినానా అది ఇది అనేసి. బర్నీ గారు ఇంకా చాలా హ్యాపీగా ఓవర్వెల్మ్ గా ఫీల్ అయిపోయి సాష్టాంగ నమస్కారం చేసేసి ఇద్దరికి అంటే షాక్ అయ్యారనమాట, ఇంత బిజీ టైంలో నా కోసం టైం ఇచ్చి మా గురువు గారు వచ్చారు అనేసి. ఇంకా నాగబాబు గారు అందరితో కమ్యూనికేట్ అయ్యారు, బికాస్ ఆయనకు ఆల్రెడీ ఇమాన్యుయల్ తెలుసు, షోస్ లో కొన్నిట్లో చూసారు, రీతు తెలుసు, సంజన గారితో ఏదో మూవీలో యాక్ట్ చేశారంట, ఇంకా సుమన్ అన్న అందరికీ తెలుసు. అండ్ బర్నీ గారి కోసం బిగ్ బాస్ చూస్తున్నా అని చెప్పాడు, కాబట్టి హౌస్ మేట్స్ అందరూ తెలుసు అని చెప్పారు. ఇంకా వాళ్ళ మదర్ ఏంటంటే నువ్వు ఎవరి గురించి ఆలోచించకు, ఓన్లీ నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చెయ్యి అని క్లియర్ గా చెప్పారు. ఇంకా బర్నీ గారు చాలా అంటే చాలా హ్యాపీ, నాకు బిగ్ బాస్ హౌస్ లో ఇది బెస్ట్ మూమెంట్, దీని తర్వాత ఎలా ఉన్నా ఏం కాదు, ఇది బెస్ట్ మూమెంట్, ఎందుకంటే మా అమ్మ అండ్ నాకు నా లైఫ్ లో నా గురువు గారు ఇద్దరు స్టేజ్ మీద నా కోసం రావడము అనేసి. అంటే ఇక్కడ నాగార్జున గారు ఒక కామెడీ లాగా సర్కాస్టిక్ గా ఒక డైలాగ్ వదులుతారు, ఏంటంటే అంటే ఇద్దరు నీ కోసం కొట్టుకోవడం బాగుందా, ఇద్దరు నీ కోసం రావడం బాగుందా అంటే వాళ్ళిద్దరు నా కోసం రావడమే బాగుంది సార్ అని చెప్తారు. నాగబాబు గారు చెప్తారనమాట, నేను యాక్చువల్ గా బిగ్ బాస్ బర్నీ కోసం చూడడం స్టార్ట్ చేశా, బట్ నీకు ఫ్యాన్ అయిపోయాను నాగార్జున గారు అని ఏదో చెప్తారు. ఇంకోటి ఏంటంటే అసలు ఇదేంటి నాగార్జున గారు అడుగుతారనమాట, అసలు మీకు బర్నీ గురువు ఎలా అయ్యాడు అనేసి అడిగితే ఇంకా నాగబాబు గారు చెప్తారనమాట, ఇద్దరం సీరియల్ చేశాము, తను చాలా అంటే చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు, బాక్సింగ్ ఆడడం వల్ల ఏమో తెలియదు కానీ చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు, అలా మాకు మామూలుగా సీరియల్స్ లో పరిచయం అండ్ అతను మెగా ఫ్యాన్ అనే చెప్పుకోవాలి, అలా క్లోజ్ అయ్యాము, అక్కడ మాట్లాడేటట్లు ఏది కాదు, ఏదన్నా ఉంటే కొట్టి మాట్లాడతాడు అనమాట. నేనే చెప్పాను అలా ఉండకు, కొంచెం సాఫ్ట్ అవ్వు, అలా కొట్టడం గొడవలు వద్దని నేనే చెప్పాను, తర్వాత చాలా సాఫ్ట్ అయ్యాడు, ఎంత సాఫ్ట్ అంటే ఇప్పుడు హౌస్ లో చూస్తున్నాం కదా అలా అయిపోయాడు అనమాట.
ఇంకేంటంటే నేను తగ్గిచ్చు అని చెప్పాను కానీ మరీ ఇలా గంగిగోవులో అయిపోతాడని అస్సలు అనుకోలేదు, నేనే ఎక్కువ చెప్పానేమో అని నాకు అనిపిస్తుంది అనేసి నాగబాబు గారు చెప్పారనమాట. ఓకే, ఇంకా నాగబాబు గారు ఏంటంటే 24 నేను ఒకవేళ హౌస్ లోకి వెళ్తే 24 hours లోనే నేను వచ్చేసేవాడిని, బట్ వీళ్ళందరూ ఇలా ఉన్నారు, ఫ్యామిలీకి దూరంగా ఫోన్ లేకుండా ఉన్నారంటే నిజంగా అందరినీ అప్రిషియేట్ చేశారనమాట. ఇంకోటి ఏంటంటే బర్నీకి ఇది మంచి హింటే అనుకోవచ్చు. కన్న కూతురు ఆపోజిట్ లో ఉన్నా కూడా మనం ఒక గేమ్ లో ఉన్నప్పుడు టఫ్ ఫైట్ చెయ్యాలి, సైలెంట్ గా ఉండటే అసలు నచ్చడం లేదు, మరీ అంత సాఫ్ట్ వద్దు, అందరూ బాగా ఆడుతున్నారు, బెస్ట్ పర్సన్ విన్ అవ్వాలి అని మంచిగా చెప్పారనమాట. ఇంకా వాళ్ళ మదర్ ఏమో నా హెల్త్ చాలా బాగుంది, నువ్వు బాగా చూసుకో, ఎవరితో గొడవ వద్దు, నేను బాగున్నాను, నీకు నాగబాబు గారు ఉన్నారు, ఆయన వల్లే నీ కోపం తగ్గింది, ప్లస్ నీకు అదే ఫినాలే అప్పుడు ఇంకా ఫిక్స్ అయిపోయారనమాట వాళ్ళ మదర్, మీ అన్నయ్య అని చెల్లి వస్తారు, నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్తారు. నాగబాబు గారేమో సో ఇదేంటి టాప్ 5 పెట్టమని ఆప్షన్ ఇస్తారనమాట. అక్కడ ఏంటంటే ఇంకా ఫస్ట్ ఎలాగూ బర్నీ గారు పెడతారు, వాళ్ళ మదర్ వచ్చేసి మనవరాలు తనూజ అనేసి సెకండ్ పొజిషన్ తనూజకి, థర్డ్ సుమనన్న, ఫోర్త్ ఇమాన్యువల్ అండ్ ఫిఫ్త్ సంజన గారు అనమాట. సో ఇది బర్నీ గారు వాళ్ళ మదర్ పెట్టిన టాప్ 5. ఓకే, నెక్స్ట్ సేఫ్ చేయమంటే పాపం నాకే ఇచ్చారా ఈ టాస్క్ అనుకుంటారు నాగబాబు గారు, అండ్ బర్నీ గారు అన్సేఫే. ఇంకోటి ఏంటంటే నాగబాబు గారు చెప్తారు, నాకు ఇష్టమైన కమీడియన్ ఇమాన్యువల్, బయట పరిచయము ప్లస్ బయట కూడా అంటే నాకు చాలా ఇష్టము, తన కామెడీ కావచ్చు ఏదైనా అని క్లియర్ గా చెప్తారు. తర్వాత ఏంటంటే ఒక బాక్స్ పెడతారనమాట, దాంట్లో ఒక టైటిల్ వస్తుంది, ఆ టైటిల్ హౌస్ లో ఎవరికి కరెక్ట్ అనేసి చెప్పాలి. ఫస్ట్ గజనీ టైటిల్ కరెక్ట్ గా బర్నీ గారికే చెప్తారనమాట, ఎందుకంటే గట్టిగా ఆడాలనుకుంటున్నాడు, ఆడడం కూడా మర్చిపోతున్నాడు అన్నట్లు బర్నీ గారికి ఇచ్చారు. నెక్స్ట్ హాసిని మాత్రం చాలా బాగా చెప్పారండి నాగబాబు గారు. ఏంటంటే రీతు కాకపోతే హాసిని నవ్వు ఒకలాగా ఉంటది, ఇక్కడ రీతు నవ్వు తెలుసు కదా మనకి, రీతు నవ్వు చాలా యూనిక్ గా, రీతు నవ్వు కూడా చాలా ఫేమస్ అయింది, మీమ్స్ ట్రోల్స్ చాలా అయ్యాయి. సో అలాగే చెప్పారు నాగబాబు గారు కూడా. ఇంకా బర్నీ గారేమో అన్సేఫ్ అనమాట. ఫైనల్ గా అక్కడ దివ్య ఏం చెయ్యెత్తలేదు, మరి నాగార్జున గారు ఎందుకు ఏంటి ఏమైనా మాట్లాడాలా, ఎందుకు చెయ్యెత్తావు అనేసి దివ్యాని అడగడం. సో అక్కడ బర్నీ గారు వాళ్ళ మదర్ వచ్చేసి కొంచెం జాగ్రత్తగా ఆడు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అన్నట్లు చెప్పారు బర్నీ గారు వాళ్ళ మదరు. ఓకే, వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత దివ్యకి అర్థం కావట్లే, అంటే ఇంకా ఫుల్ అప్పుడే కొంచెం ఏడుపు స్టార్ట్ చేసింది అనమాట. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను అర్థం చేసుకోలేదు అనేసి అంటుంటే ఇంకా బర్నీ గారు అంతే, ఇంకా కమాండ్ అలా మాట్లాడినప్పుడు అమ్మకు కొంచెం అలా అనిపించి చెప్పుంటది అంతే అనేసి అంటే కూడా అది ఎందుకన్నా కూడా అర్థం చేసుకోవాలి కదా అని అక్కడ ఫీల్ అవుతుంది. బర్నీ గారు వచ్చేసి నన్ను ఎవరు అర్థం చేసుకోరు అనేసి అంటే నేను అర్థం చేసుకున్నా కదా అనేసి ఏదో చెప్తుంది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వాయిస్ వచ్చేసి ఇది అసలు హైలైట్, ఈ రోజు ఎపిసోడ్ హైలైట్ ఏంటి అంటే ఇదేనండి. ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా, డైలాగ్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. సో ఇమ్ము గెస్ట్ చేస్తాడు వాయిస్, కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ అనమాట. సో లక్ష్మణ్ రావు పడాల అండ్ బాలు వాళ్ళ బ్రదర్ ఇద్దరు స్టేజ్ పైకి వచ్చారు. చాలా ప్రౌడ్ మూమెంట్, ఒక సన్ కి ప్రౌడ్ మూమెంట్ అండ్ ఒక ఫాదర్ కి ప్రౌడ్ మూమెంట్, ఒక బ్రదర్ కి ప్రౌడ్ మూమెంట్. నిజంగా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఇలాంటి రోజు, ఇలాంటి సక్సెస్, అంటే సినీ ఫీల్డ్ ఇదని కాదు, ఏదైనా కూడా ఒక మంచి పేరు తెచ్చుకొని, ఒక గుర్తింపు తెచ్చుకొని, ఒక మంచి స్టేజ్కి వెళ్తే ఆ పేరెంట్స్ లో ఉండే ఆనందం కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది మనం చూడలేము. ఈ రోజు నేను అది కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ ఫేస్ లో చూసాను, అంత హ్యాపీనెస్. చాలా ఎమోషనల్ అయిపోయారనమాట. ఆయన మాట్లాడమని చెప్తుంటే కూడా అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు సార్, ఎక్కడో ఒక మారుమూల ఉండేవాళ్ళం, బయట ప్రపంచం తెలీదు నాకు, అలాంటిది పుట్టినప్పటి నుంచి ఒక ముద్దు పెట్టలేదు, ఒక ముద్దు ముచ్చట ఏది నా కొడుక్కి నేను చేసుకోలేదు, మా పరిస్థితుల వల్ల, అంటే ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, ఏదన్నా కావచ్చు, మేము దూరంగా పెట్టాము. ఈ రోజు లక్ష్మణ్ రావు కొడుకు అని కాకుండా కళ్యాణ్ వాళ్ళ నాన్న లక్ష్మణ్ రావు అనే స్థాయికి మా కొడుకు తీసుకొచ్చాడు సార్. వాడనేవాడు ఉంటాడు అని కూడా మేము అనుకోలేదు, కానీ ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి వాళ్ళ ఫాదర్ మాటల్లో. అండ్ వాళ్ళ ఫాదర్ చాలా యంగ్ గా ఉన్నాడు, ఫాదర్ లాగా కాదు బ్రదర్ లాగా ఉన్నారనమాట.
చాలా అంటే చాలా ఎమోషనల్. ఇంకా కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ కూడా లైక్ షాపే చూసుకుంటూ ఉన్నాడంట. చాలా సపోర్ట్ సార్, ఎప్పుడు లైక్ జెలస్ ఫీల్ అవ్వకుండా నన్ను చదివిస్తున్నారు అది ఏమీ లేకుండా నాన్నకి చాలా సపోర్ట్ గా నిలిచాడు. అండ్ షాప్ దగ్గర కూడా చాలా మంది వస్తున్నారు సార్, ప్రౌడ్ గా ఉంది అనేసి చెప్పాడనమాట వాళ్ళ బ్రదర్. ఇంకా టాప్ 5 పెట్టమంటే ఫస్ట్ యాజ్ యూజువల్ గా కళ్యాణ్నే పెడతారు. అండ్ సెకండ్ ఇమాన్యుయల్, థర్డ్ తనూజ, ఫోర్త్ రీతు, ఫిఫ్త్ డెమాన్. ఓకే, వీళ్ళ ఆర్డర్ ఇది పెట్టారనమాట. ఇంకా షికావత్ ఎవరు అంటే డెమాన్ కి ఇచ్చారు షికావత్ ఇది వస్తే. కిక్ కళ్యాణ్ వచ్చేసి కళ్యాణే, ఎందుకంటే కళ్యాణ్ లోపల ఏం చేసినా కూడా మాకు ఒక కిక్ వస్తుంది సార్, తన గేమ్ ఆడినా ఏదైనా అనేసి. సేఫ్ చేయమంటే పాపం అన్సేఫ్ కళ్యాణ్. నిజంగా వాళ్ళ ఫాదర్ చేతిలో ఈరోజు సేఫ్ అయింటే మాత్రం ఇంకొక రేంజ్ లో ఉండేది, బట్ అన్సేఫ్ అన్నమాట. ఇక్కడ వెళ్ళేటప్పుడు కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ కొన్ని డైలాగ్స్ చెప్పారండి, నిజంగా చాలా హార్ట్ టచింగ్. అంటే ఎంత హార్ట్ టచింగ్ అంటే అంత హార్ట్ టచింగ్ అన్నమాట. నీ నుండి 10 మంది బ్రతకాలు తప్పితే 10 మందికి నష్టం జరగకూడదు. సో అంత జాగ్రత్తగా మనం ఆడాలి. కన్నీళ్లు చాలా విలువైనది. ఒక బొట్టు కన్నీటి బొట్టు కార్చే ముందు మనం 100 సార్లు ఆలోచించాలి, అది వర్తా కాదా. ఇంకొకటి చెప్పారు, బికాస్ అందరూ ఏంటంటే కప్పు 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 అని చెప్తున్నారు కదా, వీళ్ళ ఫాదర్ చెప్పిన వర్డ్ అయితే అదుర్స్. కప్పు కాదు మనకు ముఖ్యం, మనం ఎంత నిజాయితీగా ఆడుతున్నాం, ప్రజల మనసుని ఎంత గెలుచుకున్నాం అనేదే ముఖ్యం. కప్పు ఈసారి కాకపోతే కప్పు ఇంకొకటి వస్తుంది, కానీ ఒక్కసారి మనం ఇది అయిపోతే కప్పు శాశ్వతం కాదు, ప్రజల మనసే శాశ్వతం అని చెప్పారు చూడండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఆ ఫాదర్ కి. జెన్యూన్ గా ఉండు, నీ కోసమే ఆడు. అండ్ ఇది ఇంకా హైలైట్ పాయింట్, నీ కోసం వేరే వాళ్ళని తొక్కద్దు, నీ గేమ్ కోసం పక్కన వాళ్ళ గేమ్ స్పాయిల్ చేయొద్దు అని. నిజంగా గ్రేట్ ఫాదర్ అండి, అంత క్లియర్ గా చెప్పారంటే అంత బాగా చెప్పారు. ఇంకా అదే జీవితంలో వాడు ఉంటాడని కూడా అనుకోలేదు అని చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారనమాట. ఇంకా వాడు చాలా మంచిగా ఉండాలని అనుకుంటున్నాము ఇంకా చెప్పేసి వెళ్ళిపోతారు. ఫైనల్ గా రీతు గారు గేమ్ బాగా ఆడుతున్నారు అనేసి డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతారు. ఎంత ఎమోషనల్ అనిపించిందంటే, మొన్న వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఓకే ఏదో బాగా మాట్లాడుతున్నాడు ఓకే, ఇక్కడ నాగార్జున గారు కూడా అడిగారు, మొన్న మదర్ వచ్చినప్పుడు అంత బాగా మాట్లాడావు, అంతసేపు మాట్లాడావు, ఇక్కడ నాన్నతో మాట్లాడట్లేదంటే కళ్యాణ్ కొన్ని వర్డ్స్ చెప్తాడు. ఆయన అసలు చాలా బ్యాక్ బోన్ టు ద ఫ్యామిలీ, ఎన్నిసార్లు పడ్డా కూడా మళ్ళీ లేస్తున్నారు, చాలా గ్రేట్, ఆయన ఎప్పుడు అలాగే లేస్తూ ఉండాలి, అలా స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్తాడు. ఓకే, కళ్యాణ్ ఫ్యామిలీది మాత్రం ఫ్యామిలీ వీక్ కంటే ఈ రోజు వాళ్ళ ఫాదర్ ది చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఎంతమంది కళ్యాణ్ ఫ్యామిలీ వీక్ ఈ రోజు దానికి కనెక్ట్ అయ్యారో కమెంట్ చేయండి. బికాస్ ప్రతి మిడిల్ క్లాస్ లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ చూసుంటాము. సో ఇలాంటివి కూడా హాస్టల్ లైఫ్ ఇవన్నీ కూడా చాలా చూసుంటాము. నిజంగా నేనైతే బాగా కనెక్ట్ అయ్యానండి. నెక్స్ట్ వాయిస్ వస్తుంది, రీతు గెస్ట్ చేయాలి, ఇమాన్యుయల్ వాళ్ళ బ్రదర్ గెస్ట్ చేసేసింది అనమాట. సో ఫైనల్ గా అవినాష్, మన జబర్దస్త్ అవినాష్ అండ్ ఇమాన్యుయల్ బ్రదర్ స్టేజ్ పైకి వచ్చేసారు. ఇక్కడ షో మొత్తం అవినాషే తీసేసుకున్నాడు అనమాట. అక్కడ ఇంకా కామెడీ తెలిసిందే కదా, అవినాష్ అదరగొట్టేస్తాడు. ఏంటంటే ఇమాన్యుయల్ త్యాగం చేస్తే అవినాష్ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటది అంటే ఇమ్ము ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చెప్పేశాడు, ఎన్నిసార్లు వస్తావన్నా ఇది అన్న నీళ్ళ, ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చావు నేను చెయ్యను అంటాడు. అవినాష్ కూడా సీరియస్లీ వద్దు సార్ నేను ఇప్పుడు వెళ్ళనులే అంటే, ఆయన కూడా త్యాగం చేయడానికి రెడీగా లేడులే అంటాడు. ఓకే, కామెడీ అదిరిపోయింది అనమాట. ఇంకొకటి చెప్తాడు ఇక్కడ క్లియర్ గా, ఇమాన్యుయల్ బాగా అర్థం చేసుకుంటాడులేండి, బికాస్ అప్పుడు ఆది గారు వచ్చి హింట్కే మనోడు అంత అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు అవినాష్ చెప్పే ని క్లియర్ గా అర్థం చేసుకుంటాడు. నువ్వు జనం మనిషివి, జనం మెచ్చిన మనిషివి, నీకెందుకు అసలు ఇమ్యూనిటీ, నీ కామెడీ చూడడానికి మాకు ఇమ్యూనిటీ కావాలి, నీకెందుకు అసలు ఇమ్యూనిటీ అని కోరుకుంటున్నావు. ప్లస్ ఇదేంటి నామినేషన్స్ లో ఉన్నప్పుడు నేను నామినేషన్స్ లోకి వచ్చానని గుర్తుపెట్టుకొని ఎందుకు చెప్తున్నావు అనేసి అంటే, చెప్పుకోవాలి కదన్నా అంటే నువ్వు జనం మెచ్చిన మనిషివి అని డైలాగ్ వదులుతాడు అనమాట. ఇంకా హౌస్ లోకి వెళ్ళి మా ఇమ్ము అందరికి చిక్కాడు సార్ అది ఇది అని చెప్తే, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్, బికాస్ నేను 2 seasons కి వెళ్ళినా, రోహిణి వెళ్ళింది, కమీడియన్స్ వెళ్ళి కామెడీ చేసి మళ్ళీ వచ్చేస్తారు అన్న మార్క్ తొలగించేసి కమీడియన్ కూడా కప్పు గెలిచి వస్తాడు అన్న స్థాయికి వెళ్ళాడు సార్ ఇమ్ము. గురువుని మించిన శిష్యుడు, నేను చాలా హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానని చెప్పాడు. ఇక్కడ ఇమ్మో కూడా చెప్తాడు అనమాట, అంటే నాకు ఏం తెలియని స్టేజ్ లో నాకు స్కిట్ లో ఛాన్స్ ఇచ్చి స్పాంటేనియస్ గా మీరు ఏమైనా చెయ్యండి కానీ ఎంటర్టైన్ చెయ్యండి,
అని నన్ను సపోర్ట్ చేసి ఇంత స్టేజ్ కి తీసుకొచ్చారు సార్. నేను ప్రౌడ్ గా చెప్పుకుంటాను మా గురువు గారు అవినాష్ అనేసి అని ఇమ్ము కూడా కొంచెం ఎమోషనల్ గా చెప్పుకున్నాడు అనమాట. సో ఈ అవినాష్ ఏదో కాసేపు కామెడీ, రోస్టింగ్ అయితే డెమాన్ కి రీతుకి అదిరిపోయింది. ఇమాన్యుయల్ కి ఏమో గానీ డెమాన్ కి రీతుకి అదిరిపోయింది. నెక్స్ట్ టాప్ 5 పెట్టమంటే ఇక్కడ అవినాష్ క్లియర్ గా, ఎందుకంటే బిగ్ బాస్ ఆల్రెడీ 2 times వచ్చాడు కాబట్టి తనకి హింట్స్ ఎలా ఇవ్వాలి, ఏం చెప్పాలని క్లియర్ గా తెలుసు అనమాట. సో టాప్ 5 పెట్టాడు. ఫస్ట్ ఇమ్ము పేరు, నెక్స్ట్ తనూజ, కళ్యాణ్, 4th డెమాన్, 5th రీతు. మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం కొంచెం అటు ఇటుగా ఈ ఆర్డర్స్ వీళ్ళే ఉంటున్నారు. దివ్యాని ఎవరు ఇప్పటి వరకు టాప్ లో పెట్టలేదు, సుమన్ అన్న ఎవరో ఒకరు పెట్టారు, మెయిన్ గా వీళ్ళే ఉంటున్నారు అనమాట. ఈ పొజిషన్ లో ఉన్నావు అంటే ఈ వీకే కాపాడుకుంటూ రావాలి. ప్లస్ ఇంకోటి అంటే మాకు కావాలి ఇమ్యూనిటీ అనేదో డైలాగ్ వదిలాడనమాట. నువ్వు అది ఆల్రెడీ దాటేశావు అండ్ కప్పు కూడా కొడతాడు అని నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు, చేస్తున్నావు కూడా. కాబట్టి ఇలాగే గేమ్ కంటిన్యూ చెయ్యి అండ్ ఎవరితో ఎలా ఉండాలి ఆర్డర్ పెట్టిన దాని ప్రకారం ఆలోచించుకో అనేసి క్లియర్ గా చెప్తాడు. ఓకే, తర్వాత ఇది బోర్డు తీయాలి కదా, మహానటి బోర్డు వస్తే తనూజ అంటే ఇంకా తనూజ ఎందుకు అన్నట్లు ఎక్స్ప్రెషన్ పెడుతుంది. బాగా యాక్ట్ చేస్తావు మహానటివి కదా అన్నట్లే చెప్తాడు. తర్వాత కట్టప్ప అంటే కట్టప్పకు కూడా తనూజ పేరే. ఇంకా తనూజ ఫేస్ చూడండి మాడిపోయింది అనమాట. ఇంకా నాగార్జున గారు అంటారు అంటే వెన్నుపోటు పొడవడం అది ఇది అంటే ఎక్కడెక్కడ అని అడిగితే సపోర్ట్ లేదు అని ఫీల్ అవుతుంది అది ఇది అంటే, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను, అస్సలు సపోర్ట్ లేదని చెప్పలేదు అనేసి అంటుంది. ఆ రోజు క్లియర్ గా ఫ్లోట్ అండ్ సింక్ చెప్పినప్పుడు నాకు అసలు ఈ హౌస్ లో సపోర్టే లేదు, బట్ ఏదో అన్నట్లు కళ్యాణ్ పేరు చెప్పింది కానీ సపోర్ట్ లేదు అని క్లియర్ గా వాడింది అనమాట. ఇంకా సేఫ్ చేసే టైం ఫైనల్ గా అవినాష్ చేతిలో, వాళ్ళ చేతిలో ఇమాన్యుయల్ సేఫ్ అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ వాయిస్ సుమన్ అన్న చెప్పాలి. కరెక్ట్ గా గెస్ట్ చేశారు దివ్య పేరు అనేసి, ఎందుకంటే అక్కడ రివ్యూస్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి. దివ్య వాళ్ళ తాతగారు శర్మ గారు అండ్ వాళ్ళ ఫ్రెండ్ సలోని ఫ్రమ్ యుఎస్ వాళ్ళిద్దరు స్టేజ్ పైకి వచ్చారనమాట. దివ్య అయితే ఫుల్ హ్యాపీ బికాస్ తాతగారిని అండ్ వాళ్ళ ఫ్రెండ్ ని చాలా రోజులైంది, తను రావడం షాకింగ్ అనేసి ఫీల్ అయింది. వాళ్ళ తాతగారు ఇచ్చిన హింట్స్ అయితే ఇంకా అదర్స్. ఏంటంటే చాలా బాగా ఆడుతున్నావు, ఇలాగే ఆడు, కాకపోతే సెల్ఫ్ డెసిషన్, నువ్వు ఏదైనా డెసిషన్ బాగా తీసుకుంటావు, సెల్ఫ్ డెసిషన్ తీసుకో, అందరూ సమానమే, ఈ 4 weeks లో నువ్వు టాప్ లో ఉండాలి, గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని క్లియర్ గా చెప్తారు. ఫ్రెండ్ కూడా అదే చెప్తుంది, నీ మీద నువ్వు ఫోకస్ చేసుకో, బాండింగ్స్ కాదు, బాండింగ్స్ వల్ల నువ్వు ఎఫెక్ట్ అవుతున్నావు అని క్లియర్ గా చెప్తారు. ఓకే, ఈ కాన్వర్జేషన్ ఒక పక్క ఉంటే టాప్ 5 చూడండి ఎంత స్ట్రాటజీగా ఆలోచించి పెట్టారు. ఫస్ట్ ఇమ్ము, సెకండ్ తనుజ, థర్డ్ బర్నీ గారు, 4th సుమన్ అన్న, 5th అక్కడికి దివ్య అంటుంది నా పేరు అక్కడన్నా పెట్టండి అనేసి దివ్య అని 5th పెడతారు వాళ్ళ గ్రాండ్ ఫాదర్. నాగార్జున గారు అడుగుతారు అంటే అడుగుతుందని పెడుతున్నారా లేదా అంటే లేదు మనస్ఫూర్తిగా పెడుతున్నాను సరే అని 5th పొజిషన్ లో పెడతారు. ఎందుకంటే తను చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ ముందుకు వెళ్తూ రావాలి. ఇక్కడ హింట్ ఏంటంటే ఎవరితో ఏం పెట్టుకోవాలి, ఏం చెయ్యాలి అనేది క్లియర్ హింట్ అనమాట. వీళ్ళందరూ టాప్ లో ఉన్నారు, ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ హింట్ ఇచ్చారు. అవినాష్ ఎలా చెప్పాడు, వీళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా అలాగే హింట్ ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా హనీ అనే బోర్డు వస్తుంది, అది తనూజాకి. ఎందుకు అంటే ఓవర్ కాన్ఫిడెంట్, ముందే ఊహించుకుంటుంది. ఇప్పుడు చూసాం కదా దివ్య కాన్వర్జేషన్ లో కూడా తనే పర్సనల్ గా బర్నీ గారి విషయం వల్ల అని తనే ఊహించుకుంది, టాస్కుల్లో ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటుంది అని చెప్పింది. నెక్స్ట్ పెదరాయుడు అంటే దివ్య అని చెప్పుకున్నారు, బికాజ్ లాజికల్ గా ఉంటుంది, ఏదైనా కూడా టాస్కుల్లో కానీ ఏదైనా కూడా పెదరాయుడు లాగా అందరికి డెసిషన్స్ కానీ సజెషన్స్ కానీ చెప్తుంది అనేసి దానికి ఇస్తారనమాట. ఇంకా వాళ్ళ చేతుల్లో సేఫింగ్ ఉంది కదా, దివ్య అన్సేఫ్. సో ఫైనల్ గా వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోతుంది. ఇంకా తనూజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కాబట్టి ఇంకా అందరూ విష్ చేస్తారు. అలా ఈ రోజు ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఫైనల్ గా ఈ రోజు ఇమాన్యుయల్ ఒక్కడే సేఫ్ అయ్యాడు. రేపు ఇంకా మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విత్ ఫ్రెండ్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు రాబోతున్నారు. అండ్ రేపటి ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఆల్రెడీ మనకు తెలుసు ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి అనేది, రేపు ప్రాసెస్ ఎలా జరిగింది ఏంటి అని మనం రేపటి వీడియోస్ లో మాట్లాడుకుందాము. సో ఈ వీక్ నిన్న మొన్న ఇష్యూస్ గానీ గొడవలు ఇవన్నీ జరిగాక ఎంతమందికి దివ్య ఇంకొక
నెక్స్ట్ వీక్ ఉంటే బాగుంటుంది అని అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా మన వాళ్ళు సేఫ్ ప్లే ఆడుతున్నారు, మరి ఇంకెప్పటికి బయటకు వస్తారో ఏంటో, మరి రేపటి ఎపిసోడ్ లో చూద్దాము. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.